పెళ్లి చేసుకుంటేనే ఆస్తి అని తెగేసి మరీ చెప్పేసింది. మరి నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావా? పెళ్లికి ఒప్పుకోలేదు కానీ పెళ్లి చూపులకి మాత్రం ఒప్పుకున్నాను. నాకిది కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి ఏంటి సమస్య? నాకిదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఏంటి నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఎగ్జాక్ట్లీ అదే కదా నేను చెప్తుంది. ఏయ్, నువ్వెందుకొచ్చావు? అది పిన్ని, పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదని తెలుసు కదా. అనుకోకుండా వచ్చాను. నాకు ఏదో వాయిస్ వినిపించింది, అందుకే వచ్చాను. చూడు, నా రూమ్లోకే కాదు మీ అమ్మ రూమ్లోకి వెళ్ళినా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. సారీ పిన్ని. మే ఐ కమ్ ఇన్ పిన్ని? ఏయ్, ఈ చావు తెలివితేటలు నీకెక్కడి నుంచి వచ్చాయి? అన్ని డ్రామాలు ఆడుతున్నావు. మీ అమ్మ నుంచి వచ్చిన బుద్ధులేనా ఇవి? అమ్మని ఎందుకు తిడుతున్నావు పిన్ని? పాపం అమ్మేం చేసింది? చేంజ్ చేసిందో నీకే ముందు ముందు తెలుస్తుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. సరే పిన్ని. ఇంట్లో ఎవ్వరికి సరిగ్గా పని పాట లేనట్టుంది. ఛా! హలో నీహా, ఏంటి గొడవ? అవన్నీ వదిలే. ఇప్పుడేం చేద్దామో చెప్పు. నా లెక్క ప్రకారం నువ్వు పెళ్లి చేసుకోవటమే కరెక్ట్ అనిపిస్తోంది. నువ్వు ఆలోచించు. భవానీ, ఏమైంది? భవానీ, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైంది? పిన్ని కోపడింది. ఎందుకు? తను ఫోన్ మాట్లాడుతుంది. నేను తన గదిలోకి వెళ్ళాను. పర్మిషన్ లేకుండా వెళ్ళినందుకు నా మీద కోపడింది. అంతేనా? మరి అది తప్పు కదా. నువ్వు ఇంకా కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి. అదేమీ మన రూమ్ కాదు కదా అలా వెళ్ళిపోవడానికి. పరాయి వాళ్ళ గదిలోకి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కదా. అలా వెళ్తే ఏమవుతుంది? తను పిన్నే కదా. నీకు పిన్నే కన్నా ఆ రిలేషన్ పట్ల అన్యోన్యం ఉండుండొచ్చు. మీ పిన్ని మీద ప్రేమ ఉండుండొచ్చు. కానీ తనకి కూడా ఆ ప్రేమ ఉండాలి కదా. ఇంకొకసారి అలాంటి తప్పు చేయకు. ఏమైంది? ఆహా, ఏం లేదు, వదిలే. నువ్వేదో క్లాస్ పీకుతున్నావు కదా భవానీకి. నథింగ్. భవానీ, నువ్వు చెప్పు, ఎందుకు అలా ఉన్నావు? చెప్పమ్మా. అరే, ఏం లేదు అన్నాను కదా. భవానీ చెప్పు. పిన్ని నన్ను కోపడింది, తిట్టింది తన గదిలోకి వెళ్ళినందుకు. ఏంటర్జున్, చిన్న పిల్లని కూడా చూడకుండా తన మీదలా కోప్పడితే ఎలా? వదిలే శివగామి, భవానిదే తప్పు. ఏం తప్పు? పర్మిషన్ లేకుండా గదిలోకి వెళ్ళడం. అదేమైనా పెద్ద నేరమా? అలా చేస్తే ఒక మాట చెప్పొచ్చు గాని ఇలా చిన్నపిల్ల మీద కోప్పడుతుందా? నేనెవరి విషయంలోనైనా ఊరుకుంటాను కానీ భవానీ విషయంలో ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను. అలా అని ఇప్పుడు నువ్వు వెళ్ళి గొడవ పడతావా? తను కూడా చిన్నమ్మే కదా. భవానీననే స్వతంత్రం ఉంది. ఇది పెద్ద ఇష్యూ చేయకు. అవునమ్మా, నాదే తప్పు. పిన్ని నాతో బాగానే ఉంటుంది, అప్పుడప్పుడే ఇలా ప్రవర్తిస్తుంది. ఈసారి నుంచి నేను జాగ్రత్త పడతానులే. దానికి ప్రైవసీ మిస్ అయితే పిచ్చ కోపం వస్తుంది. ఈసారి నుంచి నువ్వు డిస్టర్బ్ చేయకుండా చూసుకోమ్మా. సరే అమ్మా.
ఆదిబాయ్, శిశిరకి పెళ్లి గురించి ఆలోచన వచ్చే వరకు నువ్వు ఎన్ని ప్రేమ పాఠాలు చదివినా ఉపయోగం ఏం లేదు. ఆ అమ్మాయి అంతగా పెళ్లి మీద విసిగిపోవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఫుఫ్. అనవసరంగా మీరే నన్ను ప్రేమ ప్రేమ అని చావదొబ్బుతున్నారు. గురు ఆది, ఆ శిశిరాకి పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. ఓ, పెళ్లి చేసుకుంటే తప్ప ఆస్తి రాదు అని తెలిసిన తర్వాత ఇంకేం చేస్తుంది? అందుకే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన శిశిరాకొచ్చింది. ఇప్పుడు ఇంకా పెద్ద టాస్క్ కదా. అవును భాయ్, ఆ అమ్మాయికి మీ మీద ఇంప్రెషన్ ఉంది, కానీ అది ప్రేమో కాదో తెలియడం లేదు. నేను సింపుల్గా కాళ్ళు చేతులు విరగ్గొట్టేయగలను, అలా ఓగ్గా మర్డర్ చేయగలను. కానీ ఈ ప్రేమ విషయమే ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేద్దాం గురు ఆది? 1 నిమిషం, లవ్లీకి కాల్ చేస్తాను. హలో, పనిలో ఉన్న తర్వాత ఫోన్ చెయ్యి. ఏం పనిలో ఉన్నావు? ప్రేమికుల్ని కలపడమే నా పని, ప్రేమికుల్ని ఏర్పాటు చేయడమే నా పని. అవన్నీ తర్వాత చూసుకో. ఆదిబాయ్ విషయం ఏం చేయాలి ఇప్పుడు? బాగా ఎండకు ఎండిన రాయి మీద నీటి చుక్క పడితే ఏమవుతుంది? ఆవిరైపోతుంది. అలాగే మొద్దుబారిన ఆ రాతి హృదయాన్ని కరిగించడం కూడా నా వల్ల కాదు. ఈ సయ్యాటలన్నీ మానేసి ఆదిబాయ్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అంత అర్జెంటుగా ఏం చెప్పాలి? ఆ శిశిర పెళ్లి కొప్పుకుందంట. ఇంకెందుకు ఆలస్యం? తాళి తీసుకుని వెళ్ళి ఏ గుళ్ళోనో 3 ముళ్ళు వేస్తే సరిపోద్ది. పెళ్లి ఆలోచన వచ్చిందంటే పెళ్లికి ఒప్పుకుందని, ఆదితో పెళ్లి కొప్పుకుందని కాదు. అయితే నెక్స్ట్ స్టెప్. ఏమైనా హర్రర్ సినిమా చూపిస్తున్నావా? చెప్పో. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనని ఆదిపై కలిగేలా చూడాలి. ఈ ఆలోచన మీకు రాలేదు, నాకొచ్చిందంటే ఏంటర్థం? లవ్ గురువును నేను కాబట్టి. ముందు ఆదిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందనే ఫీలింగు ఆమె కలిగేలా చేయండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆదిబాయ్ విషయం